రాష్ట్రంలో ప్రచారం ముగిసింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రత పెంచామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఎల్లుండి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ 2 రోజులు ప్రలోభాలపై మరింత దృష్టి పెడతామన్నారు. నాన్ లోకల్స్ వెంటనే నియోజకవర్గాలను విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించారు. మీకు తెలుసు 13th నాడు 7 o'clock మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 144 సిఆర్పిసి లాగు చేస్తారు. డిఓస్, సిపిస్. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 people కెన్ అసెంబుల్. వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లికర్ ఉండొచ్చు, ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నామన్నారు వికాస్ రాజ్. నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్స్ పై జూన్ 1 సాయంత్రం 6 గంటల వరకు బ్యాన్ ఉంటుందని చెప్పారు. రేపు ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు వికాస్ రాజ్. ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ ఆర్ వెరీ క్లియర్ దట్ 13th హ్యాస్ టు బి అ పెయిడ్ లీవ్. సో ఎనీబడి ఫౌండ్ violating these instructions, actions will be taken. Conduct of exit poll and publication and dissemination of result mida 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రేపు ఏలుండి రావాలంటే దానికి ఎంసీఎంసీ క్లియరెన్స్ తీసుకోవాలి. అది తీసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. రాష్ట్రంలో బందోబస్తు కోసం 160 కేంద్ర కంపెనీ బలగాలను మోహరించామని చెప్పారు సీఈఓ. ఇతర రాష్ట్రాల నుంచి 20,000 మంది పోలీసు బలగాలు వచ్చాయని తెలిపారు. 60,000 మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారన్నారు వికాస్ రాజ్. బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత అలర్ట్నెస్లో ఉంటుంది. సో దాట్ నో మటీరియల్ ఈస్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. ఆదిలాబాద్ తప్ప ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని ఈసీఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుందన్నారు వికాస్ రాజ్. ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ బియూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. ద ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ విల్ బీ ఇన్ వెహికల్స్ విచ్ ఆర్ always going to be having security along with them. ఈ వెహికల్స్ కి మూవ్మెంట్ జీపీఎస్ ద్వారా కంటిన్యూస్ గా సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి. దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు 320 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. 8,600 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 12,000 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు అధికారులు.